సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఓకే, మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా? లేదండి, నేను ఎప్పుడు కలవను. కలిసే ఆలోచన ఉందా? కలిసే ఆలోచన కూడా లేదు. ఎందుకు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను ఇష్టపడతానేమో, కానీ ఒక ముఖ్యమంత్రిగా నేను ఆయన ఇష్టపడను. ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ క్వాలిటీస్ లేవు. ప్రజలు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని, గోల్డెన్ ఆపర్చునిటీని తను చేజేతులారా కాలదనుకున్నాడు అనేది నా ఒపీనియన్. అయితే ఆయన చేసినవన్నీ మంచో చెడ్డో నేను ఇప్పుడు పోస్ట్ మార్టం చేయను, కానీ కొన్ని చారిత్రాత్మకమైనటువంటి తప్పిదాలు చేశాడు. అమరావతి రాజధానిని తరలించడం కానీ, అమరావతి రైతులకు అన్యాయం చేయటం కానీ, రాష్ట్రంలో 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకురావటం కానీ, ఇవి రెండూ కూడా మంచిది కాదు. సార్, ఇప్పుడు 3 రాజధానుల కాన్సెప్ట్ లేదు, బిల్లు వెనక్కి తీసుకున్నారు. ఆబ్వియస్లీ అమరావతి రాజధాని. ఇప్పుడు మళ్ళీ అసలు రాజధాని లేదు అనే ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు శ్రవణ్ గారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ముఖ్యమంత్రి అది వేరు. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కదా, కేంద్రం నోటిఫై చేస్తుంది కదా, కరస్పాండెన్స్ అక్కడి నుంచి జరుగుతుంది కదా, 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు కదా, ఇంకా అమరావతి రాజధాని లేని రాష్ట్రం ఎందుకు మాట్లాడతారు? అంటే మీరు అడిగే ప్రశ్నకి నేను ఎలా సమాధానం చెప్పాలంటే, ఒక భార్య, ఒక పాప, కొత్తగా ఒక 10-20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 23 సంవత్సరాలు వచ్చిన అమ్మాయి ఎన్నో కలలకని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. వెళ్ళి ఎదురుగా ఒక ఇల్లు తీసుకోనో నేను రానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా అయితే? ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్తాం? ఏమ్మా, నీకు చక్కగా భర్త ఉన్నాడు కదా, అదిగో అక్కడ ఉన్నాడు కదా, ఎదురుగానే ఉంటున్నాడు కదా, కనపడుతున్నాడు కదా, ఏంటి నీకు అంత దొబ్బుడయ్యా అని అడిగారు అనుకోరు, ఏం సమాధానం? ఇక్కడ నాకు కంప్లైంట్ ఉంది మీ పైన. ఏం చేయాలి? ఆయన సెక్రటరియట్ అక్కడే ఉంది, అసెంబ్లీ అక్కడే ఉంది, ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు, సెక్రటరియట్లో పాలన నడుస్తుంది, అసెంబ్లీ అక్కడికి వెళ్తున్నారు, ముఖ్యమంత్రి అక్కడ నివసిస్తున్నారు. ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మొత్తం డెవలప్ చేసి కంపెనీలు కట్టి రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలి. మంచి ప్రశ్న. ఎలో మీ టు ఆన్సర్. మంచి ప్రశ్న. 2014 సంవత్సరంలో, 2015 సంవత్సరంలో 28,000 మంది రైతుల దగ్గర నుంచి 33,700 ఎకరాలు సేకరించారు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా. నవనగరాలు అనేటువంటి ఒక పెద్ద కాన్సెప్ట్ పెట్టి అక్కడ కొన్ని వందల హోటల్స్ కట్టాలి, ఇన్స్టిట్యూషన్స్ కట్టాలి, హబ్బులు కట్టాలి, ఇవన్నీ ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. 28,000 ఎకరాల రీకాన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్, అంటే డెవలప్ చేసి కమర్షియల్ ఫ్లాట్స్గా కన్వర్ట్ చేసి రైతులకు ఇవ్వాల్సిన సందర్భంలో ప్రభుత్వం మారిపోయింది. వాట్ అబౌట్ మాస్టర్ ప్లాన్? ఏమైంది? ఎవరిచ్చిన మాస్టర్ ప్లాను? తెలుగుదేశం ప్రభుత్వం మాస్టర్ ప్లాన్. నవనగరాలు కట్టడం అనేది రాజధాని కాదు కదా, రాజధాని వేరు, నవనగరాలు వేరు కదా. అది తెలుగుదేశం పార్టీ. రాజధాని అంటే ఏంటి సార్? నవనగరాలే. నవనగరాలు ఎట్లా? అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ కావాలి. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ 1500 ఎకరాలు 2000 రాజధాని అమరావతి రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలు భూములు ఇచ్చారు. నాట్ చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయానికి రైతులు భూములు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం 1,000 కోట్లైనా సరే రాజధానికి ఖర్చు పెట్టాడు. ఎందుకు పెట్టాలంటున్నా నేను ఇప్పుడు నాకు 1000 గజాలు ఉంటే ఓ బిల్డర్కి ఇస్తే డెవలప్ చేసి నాకు ఇస్తారు అని చెప్పి ఇప్పుడు అదే కదా జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి సార్, కంపెనీలు ఆహ్వానించండి సార్, సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టండి సార్, ఇండస్ట్రీస్ని తీసుకురండి సార్, హాస్పిటల్స్ని కట్టండి సార్, స్కూల్స్ని కట్టండి సార్. ఆ పొలాల్లో తుప్పలు తోడులు అయిపోయి ఉన్నాయి సార్, వాటిని బాగు చేసి కాస్త మనుషులుగా జగన్మోహన్ రెడ్డి నవనగరాలు కట్టాలంటారు. నవనగరాలు అవసరం కదా. అసలు రాజధాని నిర్మాణానికి యు ఆర్ అగైన్స్ట్. నవనగరాల నిర్మాణానికి అగైన్స్ట్. 1,00,000 కోట్లు పెట్టి రాష్ట్రం నవనగరాలు కట్టే పరిస్థితులు లేదు. అది గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు. రాజధాని అంటే ఏంటి? ఏం చేయాలి? అట్లీస్ట్ నవనగరాలకి యు ఆర్ అగైన్స్ట్, మీరు అనటం లేదు. రాజధాని అంటే ముళ్ళ కంపలు తోలు చేసి రోడ్డు వేయాలా, లైట్ పెట్టాలా, కనీసం ఎవరైనా సరే నివాసం ఉండటానికి ఒక అవకాశం కల్పించాలా? మీరు వెళ్ళి చూడండి, 28,000 ఎకరాలు బీడు భూములుగా మారిపోయి, తుమ్మలు చెట్లు పెరిగిపోయి సమాధుల్లాగా తయారైపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మిస్టేక్ వాట్ ఐ అబ్జర్వ్ ఈజ్,
జగన్మోహన్ రెడ్డి అక్కడేదో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇంకేదో దీనికి తీసుకెళ్లారు కానీ దాన్ని అసలు 28,000 ఎకరాలు దేనికి ల్యాండ్ అక్కడ దానికి రాజధానికి 28,000 ఎకరాలతో ఎక్కడ రాజధాని ఎవడు కట్టాడు? ప్రపంచంలో ఎవడన్నా కొత్తగా అంత భూమి తీసుకొని నవనగరాలు కట్టిన చరిత్ర ఉందా శ్రవణ్ గారు? నరసింహరావు గారు, ఇప్పుడు ఒక ప్రభుత్వం తీసుకుంది భూమి తప్పైతే రాజధాని కోసం అని చెప్పి మిగతా మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా దాన్ని డెవలప్ చేయలేదు కాబట్టి రియల్ ఎస్టేట్ డెఫినెట్గా ఐ కోడ్ ఇట్ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ వెంచర్. రియల్ ఎస్టేట్ వెంచర్ అంటే ప్రభుత్వ భూమిగా ఉన్నప్పుడు దాన్ని రియల్ ఎస్టేట్ అని కంపేర్ చేయకూడదు. 35,000 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమి. అది ప్రభుత్వ భూమిని మొత్తం మీరు టేక్ ఓవర్ చేసిన తర్వాత అది రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి అమ్ముకోవటానికి ప్రజలకు అవకాశం లేదు. ఇట్ ఈస్ యువర్ బేబీ. మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవటంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం ఫెయిల్ అయిన కారణంగానే రాజధాని నిర్మాణం జరగలే అక్కడ. రాజధాని నిర్మాణాన్ని మీరు ఏ భాష్యంలో అయినా తీసుకోండి. నేనేమో నవనగరాలంట, మీరేమో అసలు నవనగరాలే లేవు అంటారు. నవనగరాలు లేవు. అసలు కనీసం రాజధాని అనేటువంటి ఒక బోర్డు పెట్టాలి కదా. ఒక తుప్పలు కొట్టి ఒక చిన్న మట్టి రోడ్డు వేయాలి కదా. ఒక తట్ట మట్టి వేసి ఒక ఇటుక రాయి పెట్టి ఒక్క గోడ కట్టల 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినాం. 2014 విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి ప్రతి రాజధాని నిర్మాణానికి ప్రతి సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కనీసం ఒక్క లెటర్ రాయలా, ₹1 ఇవ్వండి అయ్యా బిల్డింగ్లు కడతాము, అమరావతి నిర్మాణం చేస్తాము, క్యాపిటల్ నిర్మాణం అని ఒక్క లెటర్ రాయలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ డబ్బులన్నీ అన్యాయంగా బూడిదల పోసిన పన్నీర్ అయిపోయింది. అసలు రాజధాని అనే దానికి బోర్డు కూడా పెట్టడానికి నువ్వు అంగీకరించకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి రైతులను మోసం చేస్తే అది వైస్ డెసిషన్ నేను ఎలా అనగలను? ఎజ్యూమ్ అ మూమెంట్. విశాఖపట్నాన్ని డెవలప్ చేసావా? అది చేయాల. రాయలసీమను డెవలప్ చేసావా? అది చేయాల. అసలు 3 రాజధానులు అనే కాన్సెప్ట్, పిచ్చి కాన్సెప్ట్ను బయటకు తీసుకొచ్చి 3 ప్రాంతాలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి విజనరీ లీడర్ అని నేను ఎలా అనగలను? హౌ కెన్ ఐ కాల్ హిమ్? అసలు దాన్ని కదిలించాల్సిన అవసరం ఏముంది? నేనేమంటానంటే నరసింహరావు గారు, జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఇది చంద్రబాబు నాయుడు పెట్టాడు, దీన్ని డెవలప్ చేస్తే పేరంతా చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళందరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు నేనేమన్నా డెవలప్ చేశారంటే లక్షల కోట్ల రూపాయలు సంపాదించేసి తెలుగుదేశాన్ని బతికిస్తారు. కాబట్టి దీన్ని చంపేస్తే ఈ సామాజిక వర్గం వాళ్ళు బతకరు, వీళ్ళకి ఫైనాన్షియల్ కెపాసిటీ రాదు. వీళ్ళకి ఎప్పుడైతే ఫైనాన్షియల్ కెపాసిటీ రాదో నారాయణ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు తెలుగుదేశానికి పెట్టుబడి పెట్టరు. కాబట్టి ఫైనాన్షియల్ రిసోర్స్ని దెబ్బ కొట్టొచ్చు అనేటువంటి ఒక పన్నాగంతో అమరావతిని చంపేశారు. సామాజిక వర్గం అసెట్స్ అక్కడ పెద్ద ఎత్తున ఉన్నమాట నిజం కాదా? ఎక్కడ? ఆ ప్రాంతంలో ఉన్నది. అందులో డౌట్ ఏముంది మీకు? అది ఇల్లీగల్. అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళే. అది ఇల్లీగల్ గా అక్వైర్ చేశారు ల్యాండ్ అనేది కూడా నిజం కదా? అక్సెప్ట్. ఇల్లీగల్ అక్వైర్ చేస్తే రిటైన్ చేసుకోండి గవర్నమెంట్. హూ ప్రివెంటెడ్ యూ? అసైన్మెంట్ ల్యాండ్ తీసుకుంటే యూ జస్ట్ గో హెడ్ విత్ ది లీగల్ ప్రొసీజర్. మీరు అరెస్ట్ చేయండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయండి, ఇంకొకరిని అరెస్ట్ చేయండి, ఎవడైతే ఆక్యుపై చేశాడో వాడిని అరెస్ట్ చేయండి, డెమాలిషన్ చేయండి, బిల్డింగ్లు కడితే ఆక్యుపై చేస్తే బిల్డింగ్లు కనెక్ట్ చేయండి. కాలుకి దెబ్బ తగిలిందని కాలు నరుక్కుంటామా? నో. సో అమరావతి ఇష్యూ జగన్మోహన్ రెడ్డికి నష్టం చేయబోతోంది. 100% నరసింహ. ఎక్కడ నష్టం?